సో ఇవాళ మనం ఈ వీడియోలో గుజరాత్ టైటన్స్ యొక్క టీం కంప్లీట్ లిస్ట్ చూద్దాం. సో మనం చూస్తే బ్యాట్స్మెన్స్ ఆర్ వికెట్ కీపర్ 7 మెంబర్స్, ఆల్రౌండర్ 7 మెంబర్స్, బౌలర్స్ 11 మెంబర్స్ ఉన్నారు. సో మనకి బ్యాట్స్మెన్ చూస్తే గిల్ కెప్టెన్ అందరికి తెలిసింది. ఈ టాప్ 3 కూడా లాస్ట్ టైం కూడా మనకి గుజరాత్ బాగా ఆడారు. టాప్ 3 వాళ్ళే అట్మోస్ట్ చాలా మంచిగా ఆడారు, గిల్, సాయి సుదర్శన్, బట్లర్. సో ఇప్పుడు మన టామ్ బ్యాంటల్ ఈయన మరి అవకాశం వస్తలేదు మనం ఖచ్చితంగా చెప్పలేము. ఈసారి అనూజ్ రావత్, షారుఖ్ ఖాన్ ఆల్రెడీ కొన్ని ఐపీఎల్స్ ఆడున్నారు. మరి ఈసారి వీళ్ళు ఎలా చూస్తారో చూడాలి. కుమార్ కుషాగ్రా ఈయన కూడా ఇంత బ్యాటింగ్ హెవీ బ్యాటింగ్ లో కుమార్ కుషాగ్రాకి మరి అవకాశం ఉంటుంది చూడాలి. అదే టైం ఎవరైనా ఫామ్ లో లేకపోయినా అవకాశం వస్తే రావచ్చు. ఇంకా ఆల్రౌండర్ రషీద్ ఖాన్ డెఫినెట్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి గోదావరి ఆడుతున్నారు, ఫస్ట్ టీం నుంచి. హాల్డర్ కూడా ఉన్నారు. కాబట్టి ఒక స్పిన్ ఆల్రౌండర్, ఒక ఫాస్ట్ రషీద్ ఖాన్ డెఫినెట్ గా ఉంటారు. సో హాల్డర్, ఫిలిప్స్. సో హాల్డర్ అనేది పేస్ ఆల్రౌండర్, ఫిలిప్స్ స్పిన్ ఆల్రౌండర్. సో పిచ్కి తగ్గట్టుగా వీళ్ళిద్దరు మనకు తీసుకోవచ్చు. ఇద్దరు మంచి ప్లేయర్సే. తెవాటియా మనకి ఏమన్నా ఫినిషర్ గుజరాత్ టైటన్స్ కి. వాషింగ్టన్ సుందర్ స్పిన్ బాగా వేస్తారు, పవర్ ప్లే లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నిశాంత్ సింధు, మానవ్ సుతార్. సో ఈ ఇద్దరు ఆల్మోస్ట్ ఈ 5 తర్వాత వీళ్ళిద్దరు వరకు వస్తారంటే మనకి కొంచెం అవకాశాలు తక్కువే. సో తర్వాత బౌలింగ్ లో చూస్తే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మనకి ఇండియాకి ఆడున్నారు వాళ్ళు. సో వీళ్ళిద్దరు డెఫినెట్ గా ఉంటారు. సో ఇద్దరు కూడా మంచి బౌలర్స్. సో రబడా, వుడ్. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరికే అవకాశం ఉండొచ్చు కాంబినేషన్ లో. సో ఎవరికనేది ఫామ్ మీద ఆధారపడి ఉండొచ్చు. ఇషాంత్ శర్మ ఈయన కూడా మంచి అవకాశం ఉంది టీంలో తీసుకోవడానికి. సాయి కిషోర్ ఈయన ఉన్న స్పిన్నర్, లైషీకి సపోర్ట్ గా ఈయన సాయి లాస్ట్ టైం కూడా మంచిగా చేశారు. అర్షద్ ఖాన్, జయంత్ యాదవ్ వీళ్ళు కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడున్నారు. బట్ ఈసారి వీళ్ళకి అవకాశం అయితే చెప్పలేము. సో లాస్ట్ ముగ్గురు గుర్నూన్ బ్రార్, అశోక్ శర్మ, పృథ్వీరాజ్. ఈసారి వీళ్ళు లక్ ఏమైనా సరే డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తే వీళ్ళు ఏమైనా టీంలో సెట్ అవుతారని చూడాలి. సార్ వీళ్ళు ఓవరాల్ గా చూస్తే మనకి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అంతా కూడా వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు. సో ఫామ్ ప్రకారం వీళ్ళకి కూడా అందరూ మంచిగా ఆడి ఒక మిడిల్ ఆర్డర్ సెట్ అయితే వీళ్ళకి కూడా కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.